హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలాగున్నారు? ఏపీ మెగా డిఎస్సి అభ్యర్థులకు ఒక గుడ్ న్యూస్ అయితే వచ్చిందండి. అయితే మనకి డిఎస్సికి సంబంధించి అప్లికేషన్ పెట్టుకుంటున్నప్పుడు అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో అయితే వాళ్ళకి తక్కువ పర్సెంటేజ్ అనేది ఉండడం వల్ల మెగా డిఎస్సికి సంబంధించి ఎక్కువ ప్రిపరేషన్ చేసినా లేకపోతే మనకి టెట్‌లో ఎక్కువ మార్కులు వచ్చినప్పటికీ కూడా మనకి వాళ్ళ ఇంటర్, వాళ్ళ 10థ్‌లో లేకపోయినట్లయితే వాళ్ళకి సంబంధించి డిగ్రీ యొక్క అర్హతల్లోని వాళ్ళ సర్టిఫికేట్‌లో తక్కువ పర్సెంటేజ్‌లు ఉండడం వల్ల వాళ్ళకి అప్లికేషన్ అవ్వడం లేదని చెప్పేసి అయితే మాత్రం చాలా మంది అయితే ఇబ్బంది పడుతున్నారు కదా! అయితే రాష్ట్ర ప్రభుత్వం దానికి సంబంధించి కొత్తగా అయితే చర్యలు తీసుకోబోతుందండి. అయితే అది రాష్ట్ర ప్రభుత్వం దృష్టికైతే వెళ్లడంతో టెట్ అప్లికేషన్‌లో అయితే కొన్ని మార్పులు తీసుకురాబోతున్నారు. సో, ఆ మార్పులంటే ఏంటి కూడా మనం తెలుసుకోబోతున్నాం అన్నమాట. చూద్దాం ఒకసారి వీడియోని. అయితే మనకి ఈ డీఎస్సీకి సంబంధించి రిజర్వ్ అభ్యర్థులకి 40% మార్కులతోనే డీఎస్సీకి అనుమతి అంటూ మనకైతే ఈ ఆర్డినల్ అమరావతి పేపర్‌లో అయితే దీనికి సంబంధించి వివరాలైతే ఈ విధంగా అయితే ఉన్నాయండి. అయితే ఇంటర్మీడియేట్ ఇంకా డిగ్రీ యొక్క క్వాలిఫికేషన్‌లో మనకి ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, బీసీ దివ్యాంగ సోదరులకు ఖచ్చితంగా కూడా మనకి 50% అయితే మార్కులైతే పొందుండాలని చెప్పేసి, అలాగే కొన్ని ఇంటర్మీడియేట్ క్వాలిఫికేషన్స్‌లోని 60% మార్కుల కన్నా కూడా ఎక్కువ అర్హత సాధించాలని చెప్పేసి అయితే చెప్పడం జరిగిందనమాట. అలా సాధించిన వాళ్ళకి మాత్రమే అప్లై చేసుకునే విధంగా అయితే వెబ్‌సైట్ అయితే ఉండడం వల్ల అది ప్రస్తుతం అయితే చాలా టెన్షన్ అయితే మనకి దీనికి సంబంధించి అభ్యర్థులు అప్లై చేసుకుందాం అనుకుంటున్నప్పటికీ టెట్‌లో ఎక్కువ మార్కులు వచ్చినప్పటికీ కూడా మనకి ఈ డీఎస్సీ నోటిఫికేషన్‌కి అప్లై చేసుకుందాం అనుకుంటున్నప్పుడు వెబ్‌సైట్‌లో అయితే మాత్రం వాళ్ళకి అలో అయితే చేయట్లేదు. అయితే ఈ విషయం మనకి రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి అయితే వెళ్ళిందండి. అయితే వెంటనే దీనికి సంబంధించి కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి, దీంతో పాటు వెబ్‌సైట్‌లో కూడా మార్పులు చేయాలని చెప్పేసి ఉన్నత విద్యాశాఖ అయితే మంత్రి గారి నుంచి అయితే వినతులు అయితే వెళ్తున్నాయన్నమాట. అయితే చాలా మంది దీనికి సంబంధించిన విన్నపములు కూడా పెట్టారు కాబట్టి, మనకి ఈ డీఎస్‌కి సంబంధించి నోటిఫికేషన్‌లో ఇప్పుడున్న అప్డేట్ ప్రకారంగా 40% వరకు కూడా మనకి డిగ్రీ సాధించిన వారికి లేకపోతే మనకి 10థ్ కానివ్వండి, డిగ్రీ కానివ్వండి, ఇంటర్మీడియేట్ కానివ్వండి, ఎస్సీ, ఎస్టీ, బీసీ ఇంకా దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో ఆ కులాలకు సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇంటర్మీడియేట్, 10థ్ డిగ్రీలో 40% మార్కులున్న 40% పర్సెంటేజ్ అనేది ఉన్నా సరే వాళ్ళైతే అప్లై చేసుకునే విధంగా వెబ్‌సైట్‌ని అయితే డెవలప్ చేస్తామని చెప్పి, వెబ్‌సైట్‌లో అయితే మార్పులు తీసుకొస్తామని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. అయితే దీనికి 2, 3 రోజుల్లోనే వెబ్‌సైట్ అయితే పూర్తి స్థాయిలో అప్డేట్ అయితే అయ్యి పర్సెంటేజ్ దగ్గర పర్సెంటేజ్ అనేది ఒక ఆప్షన్ అనేది తొలగించడం కానివ్వండి, లేకపోయినట్లయితే ఈ పర్సెంటేజ్ అనేది దాని దగ్గర మనకి ఎంత పర్సెంటేజ్ ఉన్నా 35-40% వరకు ఉన్నా సరే, అంతకన్నా ఎక్కువ ఉన్నా సరే మనకి అప్లై చేసుకునే విధంగా ఆ యొక్క వెబ్‌సైట్ అలౌ చేసే విధంగా దాంట్లో మార్పులు తీసుకురాబోతున్నారండి. అయితే ఆ వెబ్‌సైట్ అప్డేట్ అయిన వెంటనే నేను మీకు తెలియజేయడం జరుగుతుందన్నమాట. దాంతో పాటు ఎడిట్ ఆప్షన్ ఎప్పుడొస్తుందో అడుగుతున్నారు. ఎవరైతే పెళ్లైన స్త్రీలు ఎవరైతే ఉంటారో అభ్యర్థులు చాలా మంది ఆధార్ కార్డ్‌లో ఉన్న నంబర్‌ని ఎంటర్ చేయమని చెప్పడంతో ఆధార్ కార్డ్‌లో ఉన్న ఏదైతే నేమ్ ఉందో సో ఆధార్ కార్డ్ నేమ్‌ని అయితే ఎంటర్ చేశారనమాట. అయితే ఇప్పుడు మళ్ళీ మనకి విద్యాశాఖ అయితే మాత్రం ఈ 10థ్ క్లాస్ మెమోలో ఉన్నట్టు మీ డీఎస్సీ సర్టిఫికేట్‌లో ఉన్నట్టు ఎంటర్ చేయమని అయితే మనకి చెప్పడం జరిగింది కాబట్టి, సో అలాంటి చిన్న చిన్న మార్పులన్నీ కూడా పెను మార్పులు చేసుకోవాలి. ఎందుకన్నట్లయితే మనకి ఫీస్ పేమెంట్ చేసిన తర్వాత ఎలాంటి మార్పులకైతే మనకి అవకాశం లేదు కాబట్టి, ఎడిట్ ఆప్షన్ కూడా త్వరలో అయితే అవ్వబోతున్నారండి. ఎడిట్ ఆప్షన్ వచ్చిన వెంటనే నేను మీకు వీడియో చేసి పెట్టడం జరుగుతుందనమాట. ఎడిట్ ఆప్షన్‌కి ఎలా అప్లై చేసుకోవాలి అని చెప్పేసి. దాంతో పాటే మనకి ఈ డీఎస్‌సికి సంబంధించి ఫ్రీ కోచింగ్ మొత్తం అయితే మనకి వీడియో అయితే ఉందండి. సో మనకి ఫ్రీ కోచింగ్ అయితే అప్లై చేసుకోవచ్చు. చాలా కులాల వాళ్ళకి ఈ ఫ్రీ కోచింగ్ సంబంధించి అప్లికేషన్ పెట్టుకోవడానికి అయితే మాత్రం మనకి అలో చేశారనమాట. అయితే ఆ వీడియో లింక్ మీకు డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. మీకు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్స్ ఉంటాయి. ఆఫ్‌లైన్ రిజిస్ట్రేషన్స్ ఉంటాయి. ఆన్‌లైన్ కోచింగ్ అయితే ఉంటుంది. 3 నెలలు అయితే ఉంటుందండి. అయితే వాటికి సంబంధించి మొత్తం డీఎస్సీ పూర్తయ్యేంత వరకు మీకు కోచింగ్ అయితే ఇస్తూ ఉంటారన్నమాట. ఎగ్జామ్ రాస్తున్నంత వరకు కూడాను. మరి దానికి సంబంధించి లింక్స్ అన్ని కూడా మీకు డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. అలాగే మనకి డీఎస్సీకి సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీరు తెలుసుకోవాలనుకున్నట్టయితే ఖచ్చితంగా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపిస్తున్న గంట సింబల్ క్లిక్ చేసి బెల్ నోటిఫికేషన్ ఆల్ పెట్టుకున్నారంటే డీఎస్సీ యొక్క ప్రతి అప్డేట్ మీ ఫోన్‌కి నోటిఫికేషన్ రూపంలో అయితే రావడం జరుగుతుందండి. అలాగే మన టెలిగ్రామ్ ఇంకా వాట్సాప్ గ్రూప్‌లో జాయిన్ అవ్వకపోతే వెంటనే జాయిన్ అవ్వండి. అక్కడ మెటీరియల్ మొత్తం కూడా మీకు డీఎస్సీ ప్రిపరేషన్ సంబంధించి ఇవ్వడం జరుగుతుంది. థాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.